హాయ్ గైస్, దిస్ ఇస్ వెంకట్. మనం 30 డేస్ స్పోకెన్ ఛాలెంజ్లో భాగంగా ఇప్పటిదాకా హెల్పింగ్ అప్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఈ 18వ రోజున ఎక్స్క్లూజివ్గా కొన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, భవిష్యత్తు గురించి మనం చెప్పేటప్పుడు కొన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ మనం ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. వాటిని మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్, ద రెయిన్ విల్ స్టాప్ సూన్. వర్షం త్వరలోనే ఆగిపోతుంది. ఇక్కడ విల్ అనే దాన్ని మనం ఫ్యూచర్ని చెప్పడానికి యూజ్ చేయడం జరిగింది. విల్ ప్లేస్లో మనం షెల్ కూడా యూజ్ చేయొచ్చు, అదే అర్థంతో ఇంచుమించుగా. అయితే విల్కి షెల్కి మధ్య డిఫరెన్స్ ఉన్నాయి, అది వేరే విషయం. ఇక్కడ విల్ కానీ షెల్ కానీ యూజ్ చేసినట్లయితే ఫ్యూచర్ని తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్, వి ఆర్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్. మేము మ్యాచ్ గెలవబోతున్నాము అంటే ఇక్కడ ఆర్ గోయింగ్ టు తర్వాత విన్ అనే V1 మనం యూజ్ చేస్తాం. అంటే ఇంకా ఆల్మోస్ట్ మేము మ్యాచ్ గెలిచినట్లే. ఇప్పటి వరకు మేము ఆడిన తీరు బట్టి చూస్తే మేము ఖచ్చితంగా మ్యాచ్ గెలవబోతున్నాం అని చెప్పి ఇలా ఒక విషయం ఆల్రెడీ నిర్ధారణ అయిన దాని గురించి మనం చెప్పేటప్పుడు ఇలా ఆ గోయింగ్ టు యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, యు ఆర్ టు బి హియర్ ఇన్ అన్ అవర్. ఒక గంటలో నువ్వు ఇక్కడ ఉండాలి. ఇక్కడ చూడండి, ఆర్ టు బి యూజ్ చేసి ఈ విధంగా చెప్పాం. ఇక్కడ ఆర్ అనేది ఏం చెప్తుందంటే ఆబ్లిగేషన్ని చెప్తుంది. అంటే నువ్వు నీ పార్ట్ ఆఫ్ డ్యూటీలో ఈ పని చేయాలి, ఆ పని చేయాలని చెప్పడానికి ఇలా ఆర్ టు బి మనం యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. ఈ ఆర్ టు బి ప్లేస్లో మనం హ్యావ్ టు బి కూడా యూజ్ చేయొచ్చు. హ్యావ్ టు బి కూడా మనం ఇదే అర్థంతో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ద మూవీ ఈజ్ అబౌట్ టు స్టార్ట్. ద మూవీ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ అంటే అర్థం ఏంటి? ఇంకా ఒక 5-6 నిమిషాల్లో కాసేపట్లో వెరీ సూన్ మూవీ ప్రారంభం కాబోతుంది. అంటే మేము మూవీ థియేటర్లో ఉన్నాం, ఆల్రెడీ కూర్చున్నాం, ఇంకా మూవీ స్టార్ట్ కావడమే తరువాయి. ఇలాంటప్పుడు అబౌట్ టు యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్, ద స్కూల్ ఓపెన్స్ అట్ 8. 8 గంటలకి స్కూల్ ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకా 8 కాలేదు, 8 గంటలకు ఓపెన్ అవుతుందని చెప్పి ఇక్కడ ఫ్యూచర్ని తెలియజేస్తున్నాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఇక్కడ చూడండి, ద స్కూల్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఓపెన్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేసి ఇలా ద స్కూల్ ఓపెన్స్ అట్ 8 అని చెప్పాం. యాక్చువల్గా దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఆ స్కూల్ రెగ్యులర్గా ప్రతిసారి కూడా 8 గంటలకు ఓపెన్ అవుతుందని చెప్పి దాని యొక్క మీనింగ్. నెక్స్ట్, ఐఎమ్ హ్యావింగ్ డిన్నర్ ఇన్ 5 minutes. 5 నిమిషాల్లో నేను డిన్నర్ చేయబోతున్నాను. అంటే ఇక్కడ ఐఎమ్ హ్యావింగ్ అని చెప్పి యూజ్ చేస్తాం. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. యామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ యూజ్ చేసి నేను 5 నిమిషాల్లో డిన్నర్ చేయబోతున్నాను అంటే ఇంకా చేసేస్తాను, ఇంకా రావడమే ఉంది, తరువాయి చేసేస్తానని చెప్పడానికి ఇలా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అందులో వీడియోస్ చూడండి, అలాగే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. అలాగే ఈ వీడియో ఎండింగ్లో మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ హోంవర్క్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ లెసన్ అంతా మీకు పూర్తిగా అర్థమైనట్లే. ఫ్రెండ్స్, ఇప్పుడు మరికొన్ని ఎక్స్ప్రెషన్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుందామని అనుకుంటున్నాను, ఏదైనా ఒక పని చేద్దామని అనుకుంటున్నానని చెప్పడానికి ఇలా వుడ్ లైక్ టు యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఐ విష్ టు కాల్ హిమ్. అతనికి కాల్ చేయాలని ఆశపడుతున్నాను, కాల్ చేయాలని కోరుకుంటున్నాను చెప్పడానికి ఇలా విష్ యూజ్ చేసి ఇలా మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఐ హ్యావ్ టు బి ఇన్ ద ఎగ్జామ్ హాల్ బై 9. 9 గంటల కల్లా నేను ఎగ్జామ్ హాల్లో ఉండాలి. ఏదైనా ఒక పని రూల్ ప్రకారం, ఆబ్లిగేషన్ ప్రకారం చేయవలసి ఉంటుందని చెప్పడానికి ఇలా మనం హ్యాస్ టు బి కానీ హ్యావ్ టు బి కానీ యూజ్ చేసి ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్, ఐ హ్యాడ్ టు గో టు దేర్ మ్యారేజ్. వాళ్ళ పెళ్ళికి వెళ్ళవలసి వచ్చింది. అంటే యాక్చువల్గా వాళ్ళ పెళ్ళికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ బలవంతాన ఇష్టం లేకపోయినా వాళ్ళ పెళ్ళికి వెళ్ళవలసి వచ్చిందని చెప్పి ఇలా చెప్పాం. అంటే ఏదైనా ఒక పని మనకు ఇష్టం లేకపోయినా చేయవలసి వచ్చిందని చెప్పడానికి ఇలా హ్యాడ్ యూజ్ చేసి తర్వాత 2+V1 యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇట్స్ టైమ్ టు స్టార్ట్ లెర్నింగ్. నేర్చుకునే సమయం వచ్చింది, నేర్చుకునే సమయం ఆసన్నమైందని చెప్పి అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా ఇట్స్ టైమ్ అని చెప్పి ఒక ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఐఎమ్ ఏబుల్ టు సింగ్ సాంగ్స్. నేను పాటలు పాడగలిగే స్థితిలో ఉన్నాను. అంటే ఇక్కడ ఏబుల్ టు అనేది ఏం చెప్తుందంటే మనం ఒక స్థితిలో ఉన్నామని చెప్పడానికి ఇలా చెప్పడం జరుగుతుంది. సింగ్ సాంగ్స్ అంటే పాటలు పాడగలిగే స్థితిలో ఉన్నాను అంటే నేను పాటలు పాడగలనని చెప్పి ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇట్స్ లైక్లీ టు రెయిన్. వర్షం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ లైక్లీ అనేది ఏం చెప్తుందంటే ఒక పని జరిగే అవకాశం ఉందని చెప్పి ప్రాబబిలిటీని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మరికొన్ని ఎక్స్ప్రెషన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ టీ తాగాలని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా ఒక పని చేయాలని అనిపిస్తుందని చెప్పడానికి
ఫీల్ లైక్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ హ్యావ్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ హ్యావింగ్ తీసుకొని ఇలా చెప్పాం. నెక్స్ట్ ఐ ఫెల్ట్ లైక్ గోయింగ్ టు మూవీ. నాకు మూవీకి వెళ్ళాలని అనిపించింది. అంటే గతంలో ఒక పని చేయాలని అనిపించింది అని చెప్పడానికి ఇలా ఫెల్ట్ లైక్ ప్లస్ ఇంగ్ ఫామ్ మనం వాడుతుంటాం. నెక్స్ట్ వన్, ఐ డోంట్ ఫీల్ అప్ టు వాక్ నౌ. ఇప్పుడు నాకు నడవడానికి ఓపిక లేదు, నాకు నడవాలని అనిపించలేదని చెప్పడానికి ఇలా డోంట్ ఫీల్ అప్ టు అనే ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఐఎమ్ రెడీ టు డూ ఇట్. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ అంటే నేను సిద్ధంగా ఉన్నాను. హీఈస్ రెడీ అంటే అతను సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి దే ఆర్ రెడీ అని చెప్పి యూజ్ చేసి ఉంటుంది. నెక్స్ట్ వన్, హీ సపోజ్ టు కమ్ టుడే. అతను ఈరోజు రావాల్సి ఉంది, అతను ఈరోజు వస్తాడని చెప్పి అందరూ అనుకుంటున్నారని చెప్పి ఇలా చెప్పేటప్పుడు ఈ సపోజ్ టు మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ యూ హ్యాడ్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్ నౌ. ఇప్పుడు డాక్టర్ని సంప్రదించడం మంచిదని చెప్పి ఇలా మనం ఒకరికి సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు ఈ హ్యాడ్ బెటర్ వాడుతుంటాం. తర్వాత 2+V1 యూజ్ చేస్తుంటాం. ఇక్కడ యూ ప్లేస్లో మనం ఇట్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. ఇట్ హ్యాడ్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్ అని చెప్పి కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, హీ ఈజ్ డ్యూ టు కమ్. అతను రావాల్సి ఉంది. ఇక్కడ డ్యూ అంటే ఒక పని చేయవలసి ఉంది, జరగవలసి ఉందని చెప్పేటప్పుడు ఇలా డ్యూ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, హీ ఈజ్ టు విజిట్ ద టెంపుల్ ఇన్ 5 minutes. అతను 5 నిమిషాల్లో టెంపుల్ సందర్శిస్తాడు. ఇక్కడ చూడండి, హీ తర్వాత ఈజీ యూజ్ చేసాం. ఈజీ యూజ్ చేసిన తర్వాత 2+V1 యూజ్ చేయడం జరిగింది. అంటే ఒక పని జరుగుతుంది తొందరలో అని చెప్పేటప్పుడు ఇలా హీజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ సబ్జెక్ట్ బట్టి యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, హోంవర్క్లో భాగంగా మీకు ఇవ్వబడే సెంటెన్సెస్ ఏంటంటే, రేపు నేను మూవీకి వెళ్తాను, అతను పడిపోబోయాడు, నాకు డ్యాన్స్ చేయాలని అనిపిస్తుంది, నేను అక్కడ ఉండవలసి వచ్చింది, రేపు నేను ఈ పని చేయబోతున్నాను. వీటికి మీరు ఆన్సర్స్ తయారు చేసి కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నేను కరెక్ట్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో లెసన్ నుంచి మనం టెన్సెస్ నేర్చుకోబోతున్నాం. ఈ టెన్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని సరిగ్గా నేర్చుకున్నట్లయితే మనం కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.